మీకు లైఫ్ మరీ బోరింగ్ గా అనిపిస్తుంటే ఇక్కడ నేను షేర్ చేస్తున్న విషయాల్ని ఫాలో అవ్వండి. మీ ఎనర్జీస్ అనేవి రీక్రియేట్ అవుతాయి, కిక్ తీసుకుంటాయి, మీ వైబ్రేషన్ చేంజ్ అవుతుంది, మీరు అనుకున్న డ్రీమ్స్ మీద స్పెషల్ గా ఫోకస్ చేయగలుగుతారు, డిస్టర్బెన్స్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో అందుకని ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న విషయాల్ని క్లియర్ గా అర్థం చేసుకుని మీ లైఫ్ లో అప్లై చేసి మీకు ఏదైనా డల్ సిచ్యువేషన్ ఉన్నా లేదా నెగిటివ్ ఎమోషన్స్ ఏమైనా పనిచేస్తున్నా వాటిని బ్రేక్ చేయండి ఈ పాయింట్స్ తో. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కసారి ఏ ప్రాబ్లం లేకపోయినా కానీ చాలా మంది డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎందుకు వాళ్ళ మూడ్ అనేది అప్సెట్ ఉందో కూడా కనిపెట్టలేకపోతారు. కొన్నిసార్లు డిస్టర్బ్ అయిన ఈ ఎనర్జీస్ వల్ల అది అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ అది చాలా నెగిటివ్ ఎనర్జీస్ని, నెగిటివ్ ఎమోషన్స్ని మైండ్లో ట్రిగర్ చేసేలాగా చేసి లైఫ్ మీద ఒక రకమైన నిరాశ వచ్చేలాగా చేస్తుంది. ఇలాంటి నిరాశలు, నిస్పృహలు, బాధలు, కోపాలు, చిరాకులు వచ్చినప్పుడు వెంటనే తక్షణమే మీరు ఒక కిక్ ఎనర్జీని తీసుకునేలాగా ఉపయోగపడేదే ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్. వీడియోలో ఇన్ఫర్మేషన్ ని మీకు షేర్ చేసే ముందు ఒక ఇన్ఫర్మేషన్. కమింగ్ డేస్ లో ఒక ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను. ఇందులో మీ లోపల ఉన్న నెగిటివ్స్ ని, క్లటర్ ని క్లియర్ చేసుకుంటూ మీరు రిలీఫ్ అయ్యి పాజిటివ్ ఎనర్జీని మీరు కనెక్ట్ అయ్యేలాగా, మీ మేనిఫెస్టేషన్ పవర్ పెరిగేలాగా, లం శబ్దంతో మీ మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకుని మనీ కనెక్షన్స్ పాజిటివ్ గా రిసీవ్ చేసుకునేలాగా ఈ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. లైవ్ క్లాస్ 1 డే ఉంటుంది. మీకు ఫుడ్ మొత్తం అన్ని అక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు పూర్తిగా సబ్ కాన్షియస్ గా పాజిటివ్ మీద ఫోకస్ చేస్తారు. ఈ క్లాస్ కి లిమిటెడ్ సీట్స్ మాత్రమే కాబట్టి లేట్ చేయకుండా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా నిరాశగా ఫీల్ అవుతుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది, మీకు ఇష్టమైన వ్యక్తులు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను, వాళ్ళతో మాట్లాడితే భలే అనిపిస్తుంది అనే వ్యక్తులకి తక్షణమే కనెక్ట్ అయిపోవాలి. ఎందుకంటే మీరు తక్షణమే ఇష్టమైన వ్యక్తుల యొక్క కనెక్షన్ తీసుకుంటే వాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదా ఇంకెవరైనా. అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక, మీకు ఇష్టమైన వ్యక్తులు మీతో సమయాన్ని గడపట్లేదని మీకు అనిపిస్తే వెంటనే మళ్ళీ మీరు నిరాశపడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీతో సమయాన్ని గడపడానికి కనెక్ట్ అయి ఉన్న వ్యక్తుల్ని, మీకు ఇష్టమైన వ్యక్తుల్ని తక్షణమే కనెక్ట్ అయిపోండి. నిరాశతోటి మూడిగా ఉన్నప్పుడు కనెక్ట్ అయిపోయి వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపండి. గతానికి సంబంధించి మీరు ఎక్స్పీరియన్స్ చేసిన పాజిటివ్స్, కామెడీస్ ఏమన్నా ఉంటే వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేసి మీ లోపల ఎనర్జీస్ ని పెంచుకోండి. అలాగే 2, నచ్చిన పనులు చేయడం. మీకు ఎంత వీలైతే అంత నచ్చిన పనులే చేయండి. వాలంటీర్గా, స్వేచ్ఛపూరితంగా, ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి ప్రెజర్ లేకుండా మీకు నచ్చిన పనులను చేసినప్పుడు మీరు చాలా రిలాక్స్ అవుతారు. మీకు కిక్ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఒక మంచి మూవీ చూడడం కానీ, లేదా ఒక మ్యూజిక్ ప్లే చేసుకుని వినడం కానీ, లేదా మ్యూజిక్ ప్లే చేసి డాన్స్ వేయడం కానీ, ఇలాంటివి. సో ఇలా మీరు కనెక్ట్ అయ్యారు అంటే మీ ఎనర్జీస్ అనేవి ఒక్కసారిగా కిక్ తీసుకుంటాయి, హైప్ అవుతాయి. మీ మూడీ ఎనర్జీ అనేది, డిస్టర్బెన్స్ ఎనర్జీ అనేది క్లియర్ అయిపోతుంది. 3వది ఎమోషనల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్. ఈ 2 ఇచ్చే వ్యక్తులని కనెక్ట్ అవ్వడం ఎట్ ఎనీ కాస్ట్. అది ఎంత విలువైందైనా సరే మీ మూడ్ని మార్చే, వైబ్రేషనల్ ఎనర్జీని ఇచ్చే, ఎమోషనల్, మోరల్ సపోర్ట్ ఉన్న వ్యక్తుల యొక్క శక్తిని మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలి. అలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తులతోటి ఎక్కువగా మీ భావాలని షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ ఎనర్జీస్ అనేవి రీక్రియేట్ అవుతాయి. సబ్ కాన్షియస్గా లోపల ఉన్న భారము, బాధ అనేది క్లియర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీతో తెలియకుండా ఒక శక్తి అనేది జనరేట్ అవుతుంది. సో అందుకని మీకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ మీకు వాళ్ళ ద్వారా పొందగలరు అని అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే ఎట్ ఎనీ కాస్ట్ కనెక్ట్ అవ్వండి. మీ లోపల ఉన్న నెగిటివ్ని క్లియర్ చేసుకోండి. అలాగే ఇంకొకటి, ఇది చాలా ఇంపార్టెంట్, లైఫ్లో ఇది లేకపోతే అసలు లైఫే ఉండదు. అదే క్షమించడం అలవాటు చేసుకోవడం. క్షమాపణ అనేది మనిషిలో ఉన్న ఒక అద్భుత గుణం అని చెప్పవచ్చు. క్షమాపణ ఉన్న వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు అనేది నిజం. అలా అని
క్షమించేశానని మనసులో అనుకుని వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళని తిట్టుకుంటూ ఉండడము అలాంటి క్షమాపణ కాదు. మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా మీ లోపల ఉన్న ఎనర్జీస్ ని క్లియర్ చేస్తూ వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళు బాగుంటారు అని అనుకుని వదిలేయడం. సో అలాంటి క్షమాపణ మీలో ఉన్నప్పుడు మీ శక్తి చాలా ఎక్కువగా జనరేట్ అవుతుంది. అందుకని మీరు ఇక్కడ ఒక టిప్ ని ఫాలో అవ్వచ్చు. మీ ఎనర్జీ రీక్రియేట్ అయ్యి న్యూ ఎనర్జీ మీరు డెవలప్ చేసుకోవాలి అంటే క్షమాపణ అలవాటు చేసుకోవాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. సో కాబట్టి క్షమించడం అలవాటు చేసుకోండి. 5వది, మీ ఎనర్జీని రీక్రియేట్ చేస్తూ మీకు మంచి పాజిటివ్ రిలాక్సేషన్ ఇచ్చేది భవిష్యత్ గురించి విజువలైజేషన్ చేయడము, భవిష్యత్ని అద్భుతంగా పాజిటివ్గా క్రియేట్ చేయడము. మీరు ఎప్పుడైతే భవిష్యత్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తారో, పాజిటివ్గా క్రియేట్ చేస్తారో, విజువలైజేషన్స్ ద్వారా మీకు పాజిటివ్ లైఫ్ని చూడగలుగుతారో అప్పుడు మీరు నిజంగానే రీక్రియేట్ ఎనర్జీని తీసుకుంటారు. మీ సబ్ కాన్షియస్గా కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి పిట్యూటరీ గ్లాండ్లో. ఆ కెమికల్స్ ద్వారా మీ ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతాయి. సో అందుకనే నిరాశ, నిస్పృహ, బాధ ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా, మూడీగా ఉంటున్నా, డల్గా అనిపిస్తున్నా, ఎందుకు ఈ లైఫ్ అని ఫీలింగ్ వస్తున్నా, సూసైడల్ థాట్స్ వస్తున్నా, ఇలా నెగిటివ్ ఎమోషన్స్ ఏవి క్యారీ చేస్తున్నా వెంటనే కిక్ ఎనర్జీని తీసుకోవడానికి ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ని ఫాలో అవ్వండి. మీ న్యూ ఎనర్జీని రీక్రియేట్ చేయండి. కొత్త శక్తితోటి, కొత్త ఉత్సాహంతో మళ్ళీ మీ లైఫ్ని పాజిటివ్గా కనెక్ట్ అవ్వండి. మీరు ఎలాంటి ఎమోషనల్ బ్యాగేజెస్తో ఉన్నా ఆ ఎమోషనల్ బ్యాగేజెస్ని క్లియర్ చేస్తూ మీకు ఉపయోగపడే మీ డ్రీమ్స్ కోసం పనిచేసే మన అవర్ డ్రీమ్ AA ఛానల్ని ఫాలో అవుతూ మీ లైఫ్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ని సరి చేసుకుంటూ భవిష్యత్తులో అద్భుతమైన సక్సెస్ని రిసీవ్ చేసుకోండి. అలాగే కమింగ్ డేస్లో ఆఫ్లైన్ క్లాస్ స్టార్ట్ అవబోతుంది. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.